మేషరాశి వారికి ప్రతి పనిలో కూడా ఈరోజు వ్యయ ప్రయాసాలు అధికంగా ఉంటాయి. అనుకోని ఖర్చులు కూడా ఎదురవుతాయి. ఆదాయం కూడా తగ్గుతుంది. ఇంటిలో వివాదాలు కూడా నెలకొంటాయి కాబట్టి ఈ విషయం పట్ల కూడా కొంత జాగ్రత్త వహించాలి. కొన్ని ముఖ్యమైన పనుల్లో జాప్యం కూడా అధికంగా ఉంటుంది. ప్రత్యర్థుల నుంచి కొన్ని గట్టి సమస్యలు కూడా ఎదురవుతాయి. ఆలయాలు, ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. మానసిక ప్రశాంతత మాత్రం మేషరాశి వారికి లోపిస్తుంది. వ్యాపారవర్గాల వారికి వ్యాపారంలో స్వల్ప లాభాలు, ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో శ్రమ అధికంగా ఉంటుంది. పారిశ్రామిక వైద్య రంగాల వారికి ఒత్తిడులు అధికమవుతాయి. సినీ కళాకారులకు కూడా ఈరోజు గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. విద్యార్థులకు కూడా ఈరోజు నిరుత్సాహంగానే గడుస్తుంది. మహిళలకు కూడా కొన్ని సమస్యలు అకస్మాత్తుగా ఎదురు కావచ్చు. కావున మేషరాశి మహిళలు జాగ్రత్త వహించాలి. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. మేషరాశి వారికి ఇవాళ కాస్త రంగు పసుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి వారి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహంలో ఈరోజు సంతోషకరమైనటువంటి వాతావరణం వెలివిరుస్తుంది. చిన్నటి స్నేహితులను కూడా ఈరోజు వీరు కలుసుకుంటారు. పరిస్థితులు క్రమేపీ కూడా వీరికి అనుకూలిస్తాయి. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు దక్కుతాయి. సేవా కార్యక్రమాల్లో కూడా వృషభ రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉత్సాహంగా గడుస్తుంది. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి విదేశీ పర్యటనలు, సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు ప్రోత్సాహకరంగా గడుస్తుంది. ఈరోజు విద్యార్థులు ఆశించినటువంటి ఫలితాలలో రావడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలు కూడా శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృషభ రాశి వారికి ఇవాళ కలిసి రంగు గులాబీ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ నరసింహస్వామి వారి స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. శుభకార్యాల కోసం కూడా ఈరోజు ఈ రాశి వారు డబ్బు వెచ్చిస్తారు. ఆదాయం కూడా వీరికి పెరుగుతుంది. సోదరుల నుంచి ధనలాభ సూచనలు, నూతన ఒప్పందాలు కొన్ని ఈరోజు మిథున రాశి వారు చేసుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు చక్కగా లాభిస్తాయి. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతుల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది. కావున ప్రయత్నం చేయడం చాలా మంచిది. రాజకీయ సాంకేతిక రంగాల వారికి సన్మానాలు, సత్కారాలు, సినీ టీవీ కళాకారులకు నూతన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. విద్యార్థులు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. మహిళలకు ధనలాభ సూచనలు, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మిథున రాశి వారికి ఇవాళ కాసవచ్చ రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి రోజు పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తి చేస్తారు. ప్రయాణాలు కూడా ఈరోజు వీరు చేయాల్సి వస్తుంది. ఒప్పందాలు కూడా ఈరోజు వీరు రద్దు చేసుకుంటారు. ఆరోగ్య సమస్యలు కూడా ఈరోజు వీరిని బాగా వేధిస్తాయి. ఔషధ సేవనం కూడా తప్పకపోవచ్చు. ఆదాయం తగ్గడం వల్ల కొంతవరకు వీరికి నిరాశ కూడా కలుగుతుంది. వ్యాపార వర్గాల వారు నూతన పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు తొందరపడరాదు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో పని ఒత్తిడి తప్పకపోవచ్చు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి కూడా చికాకులు ఎదురవుతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థులు కీలక నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. మహిళలకు మానసిక ఆందోళన కూడా అధికంగా ఉంటుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. కర్కాటక రాశి వారికి ఇవాళ కాసుచ్చే రంగు కాఫీ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ రక్షాస్త్రోత్తాన్ని పఠించడం చాలా. ఈ రోజు నుంచి మనం సంఖ్యాశాస్త్రరీత్యా మన పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి మన ప్రవర్తన, ఆలోచన విధానం, మన గుణగణాలు, మన బలాలు, బలహీనతలు ఇటువంటివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు చెప్తున్నామంటే చాలా మంది దగ్గర పుట్టిన తేదీ, పుట్టిన సమయం ఉండదు కాబట్టి వారి ప్రవర్తన ఎలా ఉంటుంది, వారు భార్యతో ఏ విధంగా ఉంటారు, లేకపోతే ఆఫీస్లో పనిచేసేటప్పుడు కొలీగ్స్ తోటి ఏ విధంగా ఉంటారు, ఇరుగు పొరుగు వారితో ఏ విధంగా ఉంటారు, ఇటువంటి విషయాలు తెలుసుకోలేం. కానీ దీనికి సంఖ్యాశాస్త్రం మనకు చక్కగా కూడా ఉపయోగపడుతుంది. అంటే అందరికీ ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. అంటే మన పేరులో మొదటి అక్షరం ఏదైతే ఉందో, అంటే ఏ అక్షరంతో అయితే మన పేరు ప్రారంభమవుతుందో దానివల్ల క్రమేపీ అంటే ఆ పేరును ఉచ్చరించడం వల్ల ఏమవుతుందంటే దాని యొక్క బలాలు మనకు అధికంగా వస్తాయని చెప్పవచ్చు. అటువంటివి ఆసక్తి కలిగించే అంశాలు ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా మనం సంఖ్యాశాస్త్రరీత్యా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ఈరోజు ఏ అనే ఆంగ్ల అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో, అంటే ఉదాహరణకి చెప్పాలంటే అమల, ఆనంద్, అవినాష్, ఈ విధంగా ఏ అనే అక్షరంతో వారి పేరు ప్రారంభమవ్వాలి. వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. వీరికి ప్రధానంగా చెప్పాలంటే ఆత్మవిశ్వాసం కాస్త అధికంగా ఉంటుంది. శ్రమ చేసేటటువంటి ప్రవృత్తి కూడా వీరికి అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా దయ, సద్బుద్ధి కూడా ఈ ఏ అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే వారికి కాస్త అధికంగా ఉంటాయని చెప్పొచ్చు. ఈ మంచితనం వీరిలో ఏదైతే ఉందో, అంటే ఇందాక చెప్పుకున్నాం ఆత్మవిశ్వాసం ఉంది, దయ ఉంది, ఇతరుల పట్ల ప్రేమాభిమానాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి దీన్ని ఏంటంటే ఈ మంచితనాన్ని ఇతరులు వీరి దగ్గరికి వచ్చి వారి లాభం
లాభం కోసం వీరిని ఉపయోగించుకునే ప్రయత్నం అధికంగా చేస్తారు. కాబట్టి ఏ అనే ఆంగ్ల అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో వారు ఈ విషయం పట్ల కొంత జాగ్రత్త, శ్రద్ధ కూడా వహించాలి. వీరి మానసిక స్వభావంలో కొంతవరకు చాంచల్యం అంటాం కదా, అది అధికంగా ఉన్నప్పటికీ కూడా ఇతరుల దుఃఖాలను పంచుకోవడంలో మాత్రం, ఇతరులకు ఏదైనా కష్టము, ఇబ్బంది ఉన్నప్పుడు సహాయం చేయడంలో మాత్రం ఈ ఏ అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యేవారు అందరికన్నా కూడా ముందు ఉంటారు. గతంలో ఎవరైనా వీరికి చెడుని కలిగించిన, అంటే శత్రువులు, పతితులు అంటాం కదా, అటువంటి వారు ఉంటే కూడా వారికి ఏదైనా కష్టము, నష్టము వచ్చిందని తెలియంగానే ఈ ఏ అనే ఆంగ్ల అక్షరం వారు మొట్టమొదటిగా అక్కడ వెళ్ళి హాజరయ్యి వారి కష్టాలు తీర్చే పని కూడా వీరు చేయడానికి ఏమాత్రం కూడా వెనకాడరు, మొహమాట పడరని చెప్పవచ్చు. ఎప్పుడు కూడా సమాజం అంతా కూడా చక్కగా ఉండాలి, దేశం బాగుండాలి, తన కుటుంబ సభ్యులు బాగుండాలి, బంధుమిత్రులు బాగుండాలి అని చెప్పి కోరినటువంటి ఒక మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులుగా కూడా చెప్పవచ్చు. అదేవిధంగా సమాజంలో ఉన్నతి పదవి సాధించాలి, మంచి స్థాయికి ఎదగాలి అని చెప్పి కోరిక కూడా ఈ ఏ అనే ఆంగ్ల అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో వారికి క్రమేపీ అధికమవుతుంది. దానికోసం ఏంటంటే శ్రమించి పనిచేసే మనస్తత్వం కూడా వీరికి ఉండటం వల్ల తప్పకుండా కూడా మంచి స్థాయికి జీవితంలో ఎదుగుతారు. ఎవరు సాధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఎవరు చేయలేని పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చేస్తుంటారు. సాహసోపేతమైన నిర్ణయాలు కూడా తీసుకునే ప్రయత్నం వీరు కాస్త అధికంగా చేస్తుంటారు. ఇక జీవితంలో వీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా, అంటే ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, లేకపోతే సొంతంగా ఏదైనా చిన్న చిన్న ఫ్యాక్టరీలు లాంటివి పెట్టి నడుపుతున్న ఏ రంగంలోనూ, అంటే వృత్తి వ్యాపారంలో చక్కగా కూడా రాణించగలుగుతారు. ఇక తమ అదృష్టాన్ని, వీరు తమ భవిష్యత్తును కూడా వీరికి వారుగా నిర్ణయించుకుంటారని చెప్పవచ్చు. నేను ఏ విధంగా ఉంటే ముందుకు వెళ్ళగలుగుతాను, ఏ పనులు చేస్తే నేను జీవితంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు, 10 మంది కూడా నన్ను గౌరవిస్తారు అనే దానికి తమకు తాముగా వీరేం చేస్తారంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటాం కదా, అవి ఏర్పాటు చేసుకుని వాటిని మీరకుండా ఆ రూల్స్లో వెళ్ళిపోతూ వీరు విజయాలు సాధించే పని మాత్రం అధికంగా ఉంటుంది. కానీ వీరికి బంధుమిత్రుల నుంచి కానీ, అన్నదమ్ముల దగ్గర నుంచి కానీ వీరికి పెద్దగా ఉపకారం ఏమీ ఉండదు. ఎప్పుడు కూడా వీరే వారికి సహాయ సహకారాలు చేస్తుంటారని చెప్పవచ్చు. అయినా సరే ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి కష్టంలో ఉన్నాడు, నా తమ్ముడు కష్టంలో ఉన్నాడు, నా అన్న కష్టంలో ఉన్నాడు తెలియంగానే వెంటనే వెళ్ళి వారికి వీరు ఏదో ఒక సహాయం చేసే ప్రయత్నం మాత్రం వీరి జీవితాంతం కూడా చేస్తూనే ఉంటారు. అదేవిధంగా ప్రేమకు, చుట్టరికాలకు, సంబంధ బాంధవ్యాలకు ఎక్కువగా ఈ ఏ అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యేవారు అధికంగా ప్రాధాన్యతనిస్తుంటారు. అదేవిధంగా తమ మనసులో ఏదైతే ఆలోచనలు, మాటలు ఉన్నాయో వీరు సాధ్యమైనంత వరకు కూడా ఎదుటి వ్యక్తులకు చెప్పేందుకు ఏమాత్రం కూడా ఇష్టపడరని చెప్పవచ్చు. ఆలోచనలు కావచ్చు, కష్టం కావచ్చు, దుఃఖం కావచ్చు, ఏదైనా కానీ తమ మనసులోనే దాచుకుంటారు. మరీ ఇంకా ఏదైనా తీవ్రంగా అయింది అని చెప్పి అనుకున్నప్పుడు మాత్రమే వారి జీవిత భాగస్వామికి కానీ లేదా తల్లిదండ్రులకు కానీ తెలియజేస్తారు. కానీ సాధ్యమైనంత వరకు కూడా వీరికున్న ఇబ్బందులన్నింటినీ కూడా వీరు మనసులో దాచుకుంటారు. జీవితంలో ప్రతిదీ కూడా వీరు సాధిస్తారంటే అనుకున్నదన్నీ కూడా ఈ ఏ అనే ఆంగ్ల అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో వారు సాధిస్తారు. కాకపోతే ఏంటంటే కాస్త ఆలస్యంగా సాధిస్తారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి కూడా వీరు కొంత జాగ్రత్త వహిస్తే మంచిది. ఇక వీరి దగ్గరికి ఏవైతే మంచి మంచి అవకాశాలు వస్తాయో వాటిని అందిపుచ్చుకుంటారు. వాటన్నిటి కూడా కరెక్ట్గా అంచనా వేయగలుగుతారని చెప్పవచ్చు. ఏదైనా ఒక వ్యాపారానికి సంబంధించి కానీ, పెట్టుబడికి సంబంధించి కానీ, లేదా ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరన్నా కూడా పలానా భూమి కొనుక్కోండి, లేకపోతే పలానా ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పినప్పుడు ఏంటంటే ఆ అవకాశాలు సాధ్యమైనంత వరకు కూడా వీరు సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఏంటంటే వీరి యొక్క గొప్పతనం దాన్ని సరిగ్గా అంచనా వేయగలుగుతారని చెప్పవచ్చు. అంటే రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం కదా, అవి పెద్దగా వీరికి ఉండవు. లాభ నష్టాలను సరిగ్గా లెక్క వేసి నేను ఇక్కడ పెట్టుబడి పెడితే నాకు 5 ఏళ్లలో 10 ఏళ్లలో ఎంత వస్తుంది అన్న వైపుగా ఆలోచన చేసి దానికి సంబంధించి వీరు నిర్ణయాలు అధికంగా తీసుకుంటారు. కావున ఏమవుతుందంటే జీవితంలో వీరు మంచి స్థాయికి తప్పకుండా కూడా ఎదుగుతారని చెప్పవచ్చు. కానీ కోపం కూడా వీరికి కాస్త అధికంగా ఉంటుంది. కోపం వచ్చినప్పుడు వీరు నోటి మాటను అదుపులో ఉంచుకోలేకపోవడం వల్ల ఎక్కువ కూడా వీరు కొంతవరకు ఇరుగు పొరుగు వారితో కానీ, లేదా కుటుంబ సభ్యులతో కానీ ఇబ్బందులు కానీ, లేకపోతే శత్రుత్వం అది కానీ పెంచుకునే అవకాశం అధికంగా ఉంటుంది. కొంతవరకు వీరు సహనంగా, శాంతియుతంగా ఉండే ప్రయత్నం చేయడం, కోపాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయడం, లేదా కోపం రాకుండా ఉండేలా వీరు కొంతవరకు యోగా కానీ, మెడిటేషన్ ఇటువంటివి చేస్తూ ఉంటే మాత్రం తప్పకుండా కూడా ఏ అనే ఆంగ్ల అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో వారి జీవితంలో అన్నీ కూడా సాధిస్తారని చెప్పవచ్చు. కానీ కాస్త ఆలస్యంగా సాధిస్తారు. కఠినంగా కష్టపడే మనస్తత్వం ఉంది, తెలివితేటలు ఉంది, దయాగుణం కూడా వీరికి అధికంగా ఉంది. కానీ కోపం ఒక్కటి వీరి బలహీనతగా చెప్పవచ్చు. కాబట్టి కోపాన్ని ఒక్కదాన్ని వీరు నిగ్రహించుకుంటే మాత్రం జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతారని చెప్పవచ్చు. చంద్రమాన రీత్యా ద్వాదశ రాశుల వారికి, 27 నక్షత్రాల వారికి ఈ వారమంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు ద్వాదశ రాశుల వారు పాటించాలి అన్న అంశంతో పాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా మనందరికీ కూడా ధనం బాగా సంపాదించాలి, ధనధాన్యాలకు ఎటువంటి లోటు ఉండకూడదు అని చెప్పి అనుకుంటుంటాం. అందరం కూడా ఆ విధంగా కష్టపడి పనిచేస్తున్నాం. అయినప్పటికీ కూడా కొంతమందికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎప్పుడూ కూడా వెంటాడుతుంటాయని చెప్పవచ్చు. అటువంటి వారి కోసం, అంటే కష్టపడి పనిచేస్తూ ధనధాన్యాలకు లోటు ఉండకూడదు అని చెప్పి అనుకుంటారు, అటువంటి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అన్న అంశాలు.